శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి, బృందానికి మరియు ప్రేక్షకులకు మహాలయ పక్ష అమావాస్య సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మహాలయ పక్షం విశిష్టత, దాని గురించి తెలుసుకుందాం. ఈ మహాలయ పక్షం అంటే ముఖ్యంగా పెద్దలకు సంబంధించినటువంటి పండుగగా భావిస్తారు. పూర్వము దీనికి సంబంధించి ఒక కథ కూడా మనకు ఉన్నది. ఒకానొకప్పుడు ఈ యొక్క బ్రహ్మదేవుడు సృష్టినంతయు తలరాతలు రాసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అంటే కేవలం జననం పుట్టించడం మాత్రమే చేస్తున్నాడు, మరణం లేదు. అప్పుడు భూమి మీద అంతయు జనాభా పెరిగిపోయింది. ఆ బ్రహ్మదేవుడు ఆలోచించుకున్నాడు, ఈ విధంగా నేను రాసుకుంటూ వెళ్తున్నాను కదా, మరి ఈ యొక్క భూమంతా నిండిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మహావిష్ణువు దగ్గరికి వెళ్తే ఆ మహావిష్ణువు కూడా ఆలోచించి దీనికి సమాధానం కావాలి అనుకుంటే మనము శివుని దగ్గరికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు, నీకు పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసరికి ఆ యొక్క బ్రహ్మ విష్ణువులు కలిసి మహేశ్వరుడు శివుని దగ్గరికి వెళ్ళినారు. అప్పుడు ఈ యొక్క మహేశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణువులు కోరినరట, అయ్యా జనాభా పెరిగిపోయింది కదా, మరి నేను మళ్ళీ తలరాతలు రాయాలి, పుట్టించాలి కదా, ఏం చేద్దాము, నువ్వు ఒక ప్రయత్నం, నువ్వు ఒక పని చెయ్యండి అని చెప్పి ఆ యొక్క మహాశివుని చేత ఈ యొక్క భూమండలాన్ని మొత్తము లయం చేయించిండు. ప్రళయం వచ్చింది. ఆ ప్రళయాన్నే మహాప్రళయం చేత ఈ యొక్క జనాభానందరినీ అప్పుడు లయం చేశాడు పరమేశ్వరుడు. అప్పటి నుంచి బ్రహ్మదేవుడు అనుకున్నాడు, ఎప్పుడైతే నేను జననం ఇస్తానో అప్పుడు ఆయు పరిమాణాన్ని కూడా రాస్తాను, వీళ్ళకు తప్పకుండా మరణం ఉండాలి అని చెప్పి ఆ ఏదైతే లయం జరిగిందో, మహాలయం జరిగిందో అది 15 రోజుల పాటు జరిగింది. అందుకే దీన్ని మహాలయ పక్షము అని అంటారు. ఈ మహాలయ పక్షం లోపట ముఖ్యంగా ఈ యొక్క పెద్దలకు భోజనానికి స్వయంపాక దానమని ఇస్తారు. ఈ మహాలయ పక్షం లోపట ఇవ్వడం వలన ఏమవుతుందయ్యా అంటే, దీనికి ప్రతి సంవత్సరము మనము చేసేటువంటి తిథి పిండాలు పెట్టడం గాని, లేకపోతే వాళ్ళ పేరు మీద బియ్యం ఇవ్వడం గాని, వాటికి మధ్య తేడా ఏంటిదంటే, ప్రతి సంవత్సరము ఎవరైతే ఆ యొక్క తిథి నాడు చనిపోతారో ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం వలన, ఉదాహరణకు ఒక నాన్నగారికి ఇచ్చిందనుకో, వాళ్ళ నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు వస్తారు. లేదా అమ్మ పేరు మీద ఇచ్చిందనుకో, వాళ్ళ అమ్మగారు, నానమ్మ గారు, తాతమ్మ గారు వస్తారు. ఎప్పుడు ప్రతి సంవత్సరము ఏ తిథి రోజైతే మనం వారి పేరు మీద పెద్దలకు బియ్యం ఇస్తున్నామో అప్పుడు వాళ్ళు 3 తరాలు మాత్రమే వస్తారు. కానీ మహాలయ పక్షం లోపట ఎప్పుడైతే మనం ఈ యొక్క స్వయంపాక దానం ఇవ్వడం కానీ, లేదా పిండాలు పెట్టడం కానీ, తిథిని నిర్వహించడం అంటే పెద్దల పేరు మీద మనం శాస్త్రోక్తంగా ఈ యొక్క కర్మల్ని ఆచరిస్తే వారికి సంబంధించినటువంటి బంధువులందరూ వస్తారు. ఉదాహరణకు నాన్నగారు అనుకోండి, నాన్నగారి పేరు మీద ఏదైనా మనం శాస్త్రోక్తంగా పిండ ప్రదానం కానీ, తిథి కానీ, లేదా స్వయంపాక దానం కానీ ఇచ్చినటువంటి సమయం లోపట నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు కాకుండా వారి బావమరుదు కానీ, వాళ్ళ మేనమామలు కానీ, వాళ్ళ అమ్మమ్మకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఈ విధంగా ఆ పక్షం మొత్తము అంటే అమ్మ తరపున వారు, తర్వాత నాన్న తరపున వారు, అన్ని రకాల చుట్టాలు, ఆత్మీయ బంధువులు, మిత్రులు, ఎవరూ లేని అనాథలు, తర్వాత మన గురువుకు సంబంధించి కూడా ఇందులోపట ఈ పక్షం లోపట బియ్యం ఇస్తే వాళ్ళందరికీ చెందుతాయి. అంటే మనం తిథిని నిర్వహించిన, శ్రాద్ధ కర్మలు చేయడం వలన వీళ్ళందరికీ ఈ యొక్క పేర్లు వస్తాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా మనకు కలుగుతూ ఉంది. మహాలయ పక్షం నాడు ఎవరికి తిథి తెలియలేదు అన్నప్పుడు కనీసం అమావాస్య రోజైతే అందరికీ తిథి తెలిసిన వారు, తెలియని వారు
లేదా వీలుగాని పక్షంలో తిథి నాడు వాళ్ళకి ఏదైతే సమయం అనుకూలించలేదో లేదా వీలు కాలేదో అలాంటి వారు అమావాస్య రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చును. ఈ యొక్క కార్యక్రమం చేయడం వలన ఉపయోగం ఏందయ్యా అంటే ఈ పెద్దలు తృప్తి పొందడం వలన మనకు దేవతలల్లా పితృదేవతలు అని చెప్తారు. అంటే దేవదేవతలు వేరు, పితృదేవతలు వేరు. ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం వలన పితృదోషాలు తొలగిపోతాయి. మనం ఎక్కడికో వెళ్ళి ఉదాహరణకి పితృదోషాల నివారణకు నారాయణ బలి అని చేస్తారు. కారణం వాళ్ళకు సంతానం కలగదు, లేదా వారు వ్యవహరించేటువంటి వ్యాపారం కానీ చేస్తున్న వృత్తి యందు కానీ రాణించడం తక్కువగా ఉంటుంది. ఆ సమయం లోపల సంతానం కలగాలన్నా, దంపతుల మధ్య అనుకూలత ఉండాలన్నా పితృశాపాలు తొలగిపోవాలి. దీని గురించి ప్రత్యేకంగా గోకర్ణ క్షేత్రం కానీ లేదా మన తెలంగాణ రాష్ట్రం లోపల ఆలంపురం వద్ద నారాయణ బలి, నారాయణ మోక్ష బలి అని చెప్పి రకరకాలైనటువంటి శాస్త్రీయ పద్ధతుల ద్వారా మంచి పండితుల చేత మనము శాంతి పూజలు జరిపించుకోవచ్చును. అలా లేని పక్షం వారు ఈ యొక్క అమావాస్య నాడు పెద్దల పేరు మీద స్వయంపాక దానం అంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూర, కాయ, చల్ల, చమరు వీటిని మన యథోచితంగా సాధ్యమైనంత మటుకు ఉన్న దాంట్లో మనం సమర్పించాలి. ఇక్కడ కొంచెం మనం తగ్గించి పీసినారితనం చేయవద్దు. ఎందుకంటే పితృల యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాము. మన సంతానానికి మంచి జరుగుతూ ఉంటుంది, సంతానం అభివృద్ధి దశలో ఉంటుంది. కాబట్టి పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకు తప్పకుండా కలగాలి. ముఖ్యంగా మనం ఆచరించేటువంటి కార్యక్రమం లోపల వివాహాలు జరిగిన లేదా ఇంకా మనము ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ యొక్క నాంది పూజ అని చేస్తాము. దాన్ని ఏంటంటే పితృదేవతలకు పూజించిన తర్వాతనే మనం ఉపనయనం కానీ వివాహం కానీ మొదలైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. వారి యొక్క ఆశీర్వాదం మనకు అంత ముఖ్యమైనది. ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని దీన్ని ఆచరణ లోపల పెట్టాలన్నటువంటి ఉద్దేశం కొద్దే ఈ మహాలయ పక్షము అంటే పెత్తనమావాస్య యొక్క ప్రాముఖ్యత గురించి మన ఛానల్ వారు విశేషంగా కృషి చేస్తూ దీన్ని ఈరోజు ప్రసారం చేయడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత మటుకు మీరు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య అంటే అమావాస్యకు 2 రోజుల ముందు నుండి అమావాస్య నాడు అంటే మొత్తం 3 రోజులు మీరు ఒకవేళ మర్చిపోయినా ఇంటి లోపల వీలు కాకపోయినా కూడా ఈ యొక్క స్వయంపాక దానాన్ని ఇవ్వడం, శ్రాద్ధం నిర్వహించడం, పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎంతో అవసరము. అందుకే మహాలయ అమావాస్య నాడు తప్పకుండా శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలి. మన తెలంగాణ పద్ధతి లోపల అమావాస్య నాడు సహజంగా అందరూ ఎక్కువ మంది తిథి తెలియని వారు బియ్యం ఇచ్చి ఈరోజు బతుకమ్మను కూడా పేరుస్తారు. ఈ రోజు నుంచి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. అందుకే మహాలయ పక్షం పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకొని బతుకమ్మను పేర్చి మనం సద్దుల బతుకమ్మ వరకు ఆ యొక్క దేవతల అనుగ్రహం పొందుతాము. దీనిలో మనం గమనించినట్టుంటే ముందుగా పితృదేవతల అనుగ్రహము, తర్వాత దేవతల యొక్క అనుగ్రహము కలగాలని చెప్పి వెనుకటి నుండి మన యొక్క సనాతన ధర్మం లోపల చెప్పబడింది. దీన్ని అందరము ఆచరించి సాధ్యమైనంత మటుకు పితృదేవతల యొక్క అనుగ్రహం పొందేటందుకు ప్రయత్నించండి. అందరూ పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలి.
వారి యొక్క అనుగ్రహం చేత మనకు వంశవృద్ధి ధనవృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది మహాలయ పక్ష అమావాస్య గురించి వివరణ. సమస్త సన్మంగళాని భవంతు.